నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అప్పలరాజు అండి. ఏం చేస్తుంటారన్న? నేను మామూలుగా కాంట్రాక్టర్ వస్తుంది. ఏ ఏరియా అన్న మీది? అదే క్రెడిపల్లి 69వ వార్డు. ఓకే అన్న, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి కొద్ది రోజులను ఎలక్షన్ రాబోతూ ఉంది. సరే, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిస్తే బాగుంది అంటారంట? మనకి ఇప్పుడు చూసాం ఈ ప్రభుత్వం తాలూకా అన్నీ ఈ పథకాలన్నీ ఇవన్నీ పథకాలు ఇచ్చేది తప్ప నిరుద్యోగం బాగా ఎక్కువ ఉంది అక్కడ. దానివల్ల కొద్దిగా మైనస్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ కొద్దిగా. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నానికి సంబంధించి శ్రీభరత్ గారు పోటీలో ఉన్నారు. ఒక వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? విద్యావంతుడు కుర్రవాడు భారతదేశం గెలిస్తే బాగుంటుంది, మంచిది. గెలిస్తే న్యాయం చేయగలరంటారు ఈ ప్రాంతానికి? ఏమో అవసరం కొద్దిగా నిరుద్యోగ సమస్యను కొద్దిగా ఏమైనా పరిశ్రమలు తెస్తే దానికి ఆయన కొద్దిగా కృషి చేస్తాడు. ముఖ్యంగా ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఉన్నారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన ఆయన. మరి ఇక్కడ మీ ప్రాంతంలో ఎలాంటి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు? అసలు ఎలాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చేశారు? ఏమి లేదు, జీరో, ఏం తీసుకురాలేదు. ఆయన ఏమీ తీసుకురాలేదు. చాలా నిరుద్యోగులు చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అది మరి జగన్ గారు ఏమో నేను మీ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానంటా ఉన్నారు. ప్రజలు హర్షిస్తున్నారు. అసలు అది అంతా బోటకం, ఏమీ లేదు. జనాలు విశాఖపట్నం ప్రజలే ఇచ్చేయడం తప్ప ఏమీ లేదు. మభ్య పెట్టి మామూలుగా చేస్తున్నాడు అంతే. స్వభావం, ఆయన స్వభావం కోసం ఆయన ఆస్తులు ఆయన అన్నీ చేసుకోవడానికి చేస్తున్నాడు. రిషికొండ మీద కూడా ఇప్పటికే కొన్ని కట్టడాలు కూడా కట్టారు. 400 కోట్లు 500 కోట్లు తగలెట్టారు. దాని ఎందుకు ప్రయోజనం లేదు, వేస్ట్. అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో భరత్ గారు పార్లమెంట్లో గలం ఇప్పగలరంటారా? 100% ఇప్పగలరు. యువకుడు విద్యావంతులు కాబట్టి దాని గురించి వాళ్ళకి అవగాహన ఉంది. ఆయన పరిశ్రమలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన మాట్లాడగలరు. ఎలా ఉంటుందన్న మీ ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? పొత్తు ప్రభావం బాగానే ఉంటుంది, బాగానే ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్లు షేర్ అవుతాయి అంటారన్న? ఓట్లు మరి మనం చెప్పలేం. దానికి ఆ ప్రజలు అక్కడికి వెళ్తేప్పుడు ఏ ఓటు మీద మనకి అది ఐడియా లేదు. అది అప్పుడు కదా అక్కడికి ఏదో మారచ్చు, ఏడు మారుతుంది తెలియదు మనకు సిచ్యువేషన్. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది అన్న జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అయితే నచ్చలేదండి మాకు. ఓన్ మైనస్. ఏ పథకాలు తీసుకుని వేయాలి తప్ప మామూలు నిరుద్యోగ యూత్ కుర్రాడు, చదువుకున్న కుర్రాడు ఎవడేది అంతే. ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు ఈసారి పోటీ? ఎన్డీఏ కూటమి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు, ఎవరికి పెద్ద ఎత్తున? ఇద్దరికి టఫ్గా ఉంటుంది. టఫ్ బయట ఇద్దరికి ఈసారి టఫ్గా ఉంటుంది. చాలా సిద్ధం సభలు కూడా పెడతాం. లేదు, సిద్ధం అంటే ఈ మందు పంచడం అది సిద్ధం తీసుకోమని, ఏదో డబ్బులు తీసుకోమని సిద్ధం అమ్మంటున్నాడు అంతే. అంతే ఇంకేం లేదు అందులో. ఎన్డీఏ గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రాష్ట్రానికి? ఎన్డీఏ గెలిస్తే రావచ్చు కంపెనీ పరిశ్రమలని అలాగని రకరకాల అయినా కూడా మోడీ కూడా ముందుకు ఇంకా మన ఇండియాని మన దీంట్లో మొత్తం ప్రపంచానికి కొద్దిగా ఎన్నో స్థానంలో పెట్టబోతున్నాడు ముందుకే. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న? ఏది ఎంపీలు, ఎమ్మెల్యే? ఎన్డీఏలు, ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీలు కానీ. ఎమ్మెల్యే అంటే కొన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యే అన్నీ కాదు. 175 ఎమ్మెల్యేలు ఎవరో ఈ కూటమి దగ్గర రావచ్చు, ఒక 110 రావచ్చు. ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు ఉదయ్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను సైట్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ లోకల్లో మా బిజినెస్ కూడా ఉంది. మాది ఇక్కడ క్రెడిపాలెం. ఏంటన్నా చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి ఎలక్షన్ రాబోతూ ఉంది. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తరఫున భరత్ గారు ఉన్నారు. వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరికి గెలిపే అవకాశం ఉంటుంది? పక్కాగా మాకైతే డెఫినెట్గా మాకైతే భరత్ అనే మేము ఫిక్స్, ఎందుకంటే సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయితే మేము యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చాలా ఆశపడ్డాం, ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి. మేము పక్కా జనసేన పార్టీ. దాని తోడు కూటమి భాగంగా పలసీని గారిని పెట్టారు కాబట్టి మేము పక్కా పలసీని గారికి ఎలాగైనా సరే గెలిపించుకుంటాం. డెఫినెట్గా అదైతే తిరగలేదు అన్న. కూటమి ఏర్పడిన తర్వాత గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కార్యకర్తల మధ్య సమన్వయం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు, ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. ఒక జనసేన కార్యకర్తకి ఎలా చూస్తారు ఈ ఆరోపణలన్నింటినీ కూడా? ఆరోపణలు అంటే ఏం లేదన్న, ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళు ఎలాగ ఏదైనా చేస్తుంటారు. కూటమి పరంగా అంటే ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, మన జనసేన కానీ ముగ్గురు కలిసి ఆ పెద్దలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన రాష్ట్రం బాగుండాలంటే డెఫినెట్గా వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒకటే పాయింట్, సెంట్రల్ నుంచి కావాలంటే మనకు మోడీ గారు ఉన్నారు, స్టేట్ నుంచి కావాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. మనం ఎలాగైనా సరే డెఫినెట్గా గెలుచుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది. ఈ అప్పుల బారి నుంచి మనం బయటపడవచ్చు. లేదంటే మనం ఎన్ని అప్పులు చేసుకున్నా సరే రాష్ట్రం అలాగే ఉంటుంది. మనకు వచ్చే పథకాలే చూస్తున్నారు తప్ప దాని వెనకాల ఎన్నో ఉన్న విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే అవి బయటికి రావు కాబట్టి. డాక్యుమెంట్లు నీ దగ్గర ఉంటాయి కానీ బయటకి తెలియవు కదా. వీళ్ళకి ఏంటంటే
నెలకింత డబ్బులు వస్తున్నాయి, హాయిగా తీసుకుంటున్నాం. అది తప్ప అసలు రాష్ట్రానికి ఎంత తప్పు ఉంది, దానివల్ల మన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కుర్రోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లేదన్నది మనం చూసుకోవాలి. అది ఎవరు చూసుకోవట్లేదు ఈ రోజుల్లో. అది శ్రీభరత్ గారు గెలిస్తే మీ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి విషయంలో పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి గలాన్ని వినిపిస్తారంటారు? పక్కాగా అయితే స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతానని చెప్పి అన్న చెప్తున్నాడు డైరెక్ట్గా. అన్న ఆపుతాడు, పక్కాగా ఆపుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఆల్రెడీ ఒకసారి ఆపారు కాబట్టి ఈసారి కూడా ఆపగలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ ఒకటి రావాలి. దానికోసం కూడా చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అది కూడా వస్తుందని పక్కాగా అనుకుంటున్నాను. నేను అసలు విశాఖపట్నాన్ని ఎవరి హయాంలో అభివృద్ధి చేశారంటారు? అసలు పక్కగా టీడీపీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే అంత హుదుల టైంలో అయితే ఎక్కడ ఏది పట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి దిగి 2 రోజులు ఇక్కడ ఉండి మొత్తం అంతా ఇంతలా చేశారంటే అది అందరికీ తెలుసు. విశాఖపట్నంలో నివసించే వాళ్ళందరికీ కూడా తెలుసు హుదుల సమయంలో చంద్రబాబు నాయుడు మనకి ఎంత చేశారన్నది. ఈ విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది విశాఖపట్నం ఎంత డెవలప్ చేయాలన్నది. ఒక ఐటీ హబ్ కానీ, అలాంటి ఐటీ హబ్ ఈరోజు ఎందుకు పనికిరావడం మూల పడేస్తుంది కొండ మీద. అలాంటి ఐటీ హబ్ని డెవలప్ చేస్తే మనం హైదరాబాద్, అందరూ హైదరాబాద్ అంటున్నారు, మనమే డెవలప్ చేసుకుంటే హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాద్ కానీ బాబు లాంటి సిటీ మనది. ఏంటంటే గతంలో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఈసారి పల్లా శ్రీనివాసరావు గారు ఒకవైపు ఐటీ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు. ఆయన కూడా ఆయన పోటీలో ఉన్నారు కదా, మరి గాజువాక కాన్స్టిట్యూన్సీ సంబంధించిన యువకుడికి ఎలా చూస్తారు దీన్ని? అన్న ఏదైనా సరే పోటీ, ఎంత ఐటీ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే తేలిపోద్ది ఎలక్షన్లో. పక్కా సీన్ గారు అయితే పక్కా, అది ఫిక్స్. అది భరత్ గారికి ఎంత ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? మెజార్టీ అనేది చెప్పలేం కానీ డెఫినెట్గా అయితే గెలిచేస్తారన్న, ఇంకా అందులో తిరగలేదు. ఎందుకంటే ఇప్పుడు అవతల పక్క ఆవిడ ఎవరో వేరే జిల్లా, విజయనగరం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆవిడకి ఇక్కడ చుట్టుపక్కల లోకల్ ఏం తెలియదు. మినిమం ఆవిడకి నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళ ఊర్లో ఆవిడ తెలిసి ఉండొచ్చేమో కానీ ఒక మినిస్టర్ అలా మిస్సెస్ అయ్యి ఉండి ఆవిడ ఇక్కడ పోటీ చేయడం అనేది కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ భర్త గారు ఇన్ని 10 సంవత్సరాల వ్యవధిలో ఆల్రెడీ నలిగిపోయి ఉన్నారు. విశాఖపట్నం ఒక సమస్యలు కానీ ఏం కానీ అన్ని బాగా తెలిసి అయినా పక్కగా భర్త గారు గెలుస్తారు. ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు ఈసారి పోటీ? ఓవరాల్గా అయితే ఇంకేం చెప్పుకోవసలేదు, నా కూటమిదే విజయం, సింగిల్ సెంటెన్స్. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలంటే నాకు తెలిసి మొత్తం కూటమిలో 130 నుంచి 140 దాకా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. నమస్తే, మీ పేరు? సుబ్బారావు. ఏం చేస్తుంటారు? అటుపల్లి బండి వేస్తాను. ఏ ఏరియా అన్న మీది? గాజువాకే. గాజువాక. ఏంటి మరి 30 రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? చెప్పలేం, సమానంగా వస్తుంది. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? గ్యారంటీ. కానీ ముఖ్యంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నుంచున్నారు టీడీపీ నుంచి, జనసేన నుంచి బొత్స, వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు, ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు? టీడీపీ వస్తుంది ఇక్కడ, పక్క టీడీపీ వస్తుంది. గాజువాక టీడీపీ వస్తుంది. ఎంపీ కూడా భరత్ గారు గెలుస్తారు? భర్త గారు కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ టీడీపీ ఎక్కువ. ముంచారంటే ఏదో పోయింది కానీ ఇప్పుడు కంపల్సరీ నేను ఎలా అనిపించింది జగన్ గారి పాలన? అసలు ఏంటి డబ్బు పంచడం అంటే అది కరెక్ట్ కాదు. అంతేగాని ఏదైనా పిల్లలకి కొద్దిగా మనకి ఏదైనా మంచి చేయాలి తప్ప నేను పిల్లలకి ఏమి అవకాశం తీసుకురాలేదు. పిల్లలు బతికితే మనం బతుకుతాం, తలవాళ్ళు బతుకుతాం. పిల్లలకి ఏమీ లేనిది వేస్ట్ పరిపాలన. అంటే ఉద్యోగ అవకాశాలు లేవంటారు? అస్సలు అలాతోటి లేబర్ కోటి జాబులు లేవు. లేబర్కి పనులు ఏమీ లేవు. పాపం ఇసుక ఎప్పుడైతే వాళ్ళు అమ్ముకోవడం పట్టారో చాలా ఇబ్బంది, పేదోడు బతకలేడు. ఎలా ఉన్నాయండి అసలు ఇసుక రేట్లు ఈరోజు? ఇసుక గట్టిగానే ఉన్నారు కదా, ₹1,00,000 దాకా ఉంది కదా. ప్రైవేట్ అయితే ₹1,00,000 దాకా ఉంది కదా. ఎవరు ఇల్లు కట్టలేదు. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది? పర్లేదు. అయినా అప్పుడు వస్తే ఇప్పుడు వరకు పిల్లలకు మంచి అవకాశం వచ్చింది, జాబులు వచ్చింది, మంచి బాగుంది కూడా. పొరపాటు అక్కడే జరిగింది. నా నాన్నగారిలో చేస్తారని అందరూ అనుకున్నాం, మేము అనుకున్నాం. ఆ నాన్న చాలా బాగా చేశారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లలు ఆయన వల్ల చదువుకున్నా చాలా ఇష్టం. నానంటే చాలా ఇష్టం నాకు. ఆయన ఈయన పరిపాలన కరెక్ట్ కాదు. ఆయన పాలన ఈయన పాలన తేడా ఉందంట. చాలా తేడా. నాన్న చాలా అతనికి చేతులు దానం పెట్టచ్చు. ఈయన మాత్రం వేస్ట్. అంతా ఏంటంటే ఏదో దొంగల రాజకీయంలో చేస్తున్నారు తప్ప పిల్లలకి అవకాశం కంపెనీలు కట్టించుకుంటే బాగుపడుతుంది. ఎప్పుడైనా మంద బాగుపడుతుంది, అయితే వెనక్కి వెళ్ళిపోతాం బాగా. అంటే కూటమికి రాబోతా ఉన్నారు కదా జనసేన, టీడీపీ, బీజేపీ. సో దీని ప్రభావం ఉంటుందంటారా మీ ప్రాంతంలో? ఉంటుంది, ఉంటుంది. ఏదైనా ఇదే వస్తుంది, అక్కడ టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు అన్న? అసలు పిల్లలు బాగుంటుంది అవకాశం. మనం కాదు మనం ఏదో అయిపోయింది మన అవకాశం. పిల్లల భవిష్యత్తు పోగోవాలి కదా. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబ్లు ఏమైనా కంపెనీలు జాబ్. చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు వస్తాయంటారు, పెట్టుబడి. కనపురం తెస్తాడు, ఎలాగోలా తెస్తాడు ఆయన. కనపురం తెస్తాడు. ఈయన వీళ్ళకి తేడం తెలియదు. ఉన్న కంపెనీలు దాని మేనేజ్మెంట్ చేయడం తెలియదు.
ఇప్పుడు మేము వ్యాపారం చేస్తాం 10 రూపాయలు వస్తే వ్యాపారం చేస్తాం కానీ లేబర్ కొంటే మాకు 10 రూపాయలు వస్తాయి. పెద్దోడు ఎవడ కొండ కదా, అడుగు జబ్బు ఏదో ఎడుతుంది, ఆడేం కొని ఎడుతుంది, అడుగు కొండ డబ్బు ఉంది అడిగి కొండ తినడానికి బాగుంది, జబ్బు పెడతా. లేబర్ ఉందనుకో పెడకి వెళ్ళిపో తింటాడు, 10 రూపాయలకి 5 రూపాయలు కొనుక్కుంటాడు. ఇసుక ఆపేసాడు, ఇసుక చాలా దానివల్ల చాలా చిన్న చిన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడాలి కదా.